షుగర్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలర్జిక్ రైనటిస్, సైనసైటిస్ విత్ హై బీపీ, డయాబెటీస్ అండ్ మొలోనోమా క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. ఆ స్వప్న, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. కెమెరామెన్ సెందిల్తో రిపోర్టర్ రేఖ. ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు, కాంట్రాక్ట్లు సిన్సియర్గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్లు మొత్తం బంద్ అయిపోవాలి. కోట్లు ఆస్తిరా పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అన్న విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్ గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి, పొలిటీషియన్స్ కి మామూళ్లు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూళ్లు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కే ఉండి. అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అబ్బే, రాజకీయం కదా, హ్యాండిల్ మధ్యన కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటది బాబు? మోకాళ్ళపైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం. అంతే అంతే అంతే. అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి. రండి, వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా, వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విని ఒక్క నిమిషం. అనవసరంగా చంపేయండి. నా లాంటోడు బతకూడదు, నన్ను చంపేయండి. ఆ అమ్మాయిని అల్లరి పెట్టడానికి రాలేదు. చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ గుండె గీయించుకొని అమ్మని చంపుకున్నాను. పొరంబొగ్గా తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. తన కోరిక తీర్చలేకపోయాను. ఈ గుండె మా అమ్మని బలి తీసుకుంది. నాకు ఇంకా బతకాలని లేదు. చంపండి. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది. నాకు ఇంకా చావే దిక్కు లేదు. నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. కుటుంబం నాది, ఏకాకి జీవి. ఎందుకు నన్ను ఇక్కడ? వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్. నందా, చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక. టెల్ మీ రే. నాకు కాబోయే భర్త గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి. ఏ చేత కదా? సరే, ఇంకెవరినైనా చూసుకుంటాను. నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఏ బిగ్ సాడిస్ట్, యు నో. రియల్లీ? యా. బ్లేడ్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చు, సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం, ఇలాని తిప్పి తిప్పి కొట్టడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్, యూనో. ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రన్ రన్ అయితే 2 రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి. I will pin you. ఏమైంది I will నీలు? blade you. I will cigar you. I will pin you. I will blade you.
డోంట్ వేస్ట్ టైం. ఐ వాంట్ టు రేప్ యు. చూసారా? కమ్ ఆన్ రే. నో 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 నో. తప్పు చేస్తున్నావు. రక్తపాతాలొద్దు. నన్ను పంపించేయి. ఆహా పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి. పంపు. ఎందుకలా? నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుసా. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇది ఉన్ని నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్. ఐ రేప్ యు. డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నో. నలుగురు కలిసి ఈ నందాన్ని ఏమీ చేయలేరు. నిన్ను లబోదిబోలాడిస్తా. నంద పవర్ ఆఫ్ పెద్దవాళ్ళ తేరు. ఐ విల్ రేప్ యు. ఐ విల్ బ్లేడ్ యు. ఐ విల్ సిగార్ యు రే. కమాన్. నీలు 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 రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలు ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా మసూరియా తిడుతున్నావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం. ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో రికమెండేషన్. గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీయిజం. ఆయనే పెద్ద రౌడీ, ఆయన మీద రౌడీజమా? మా నాయన సీటు గండం అనేవాడు. సీటు కింద గండమని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక రవలో పేలుగా ఎత్తేసేవాళ్ళు కదా. సుమ్మా మసూరియా.